గతంలో నేను we had మా మధ్య నాకు నా భర్త మధ్య స్టార్టింగ్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ అ మ్యారేజ్ కొన్ని ఇష్యూస్. ఇట్ వాజ్ అంటే ఎర్లీ ఏజ్లో చేసుకొని మ్యారేజ్, వి డిడ్ంట్ హ్యావ్ దట్ అండర్స్టాండింగ్, ఫ్యామిలీస్ మధ్య డిఫరెన్సెస్, వాటి వల్ల థింగ్స్ హ్యావ్ బీన్ జస్ట్ బరీడ్ అండర్, బట్ ఇట్ వాజ్ జస్ట్ గెటింగ్ కవర్డ్. పై లేయర్లో వీ వర్ డూయింగ్ ఫైన్, we were getting along, కానీ there were things, some unhealed wounds, పాతవి అలా ఉండిపోయి whenever there used to be issues, ఆ పాతవన్నీ పైకి వచ్చేటివి మళ్ళీ. అండ్ there was gap in our communication, మా ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల అయినప్పటికీ ఒకరి మీద ఒకరు ఆ ప్రేమ, అదే రెస్పెక్ట్ తోటి we were getting along, going along. సో ఇలానే జూలై 2024లో కూడా దే వేర్ సమ్ ఇష్యూస్. అండ్ దెన్ 2024 ఆగస్ట్లో ఐ షేర్డ్ ఫ్యూ ప్రాబ్లమ్స్ విత్ అ పర్సన్. అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు రివీల్ దట్ ఎవరు అని నేను ఎక్స్పోజ్ చేయను, కానీ బట్ ఐ షేర్డ్. దెన్ మా మధ్య ఉన్న ఆ సమస్యలను ఆగస్ట్లో నేను సమస్యలను పంచుకోవడం ద్వారా, ఆ వ్యక్తి ఎవరో చాలామందికి తెలుసు, డిసెంబర్లో వాట్సాప్ ద్వారా వైరల్ అయిన దాన్ని బట్టి. సో ఎన్నోసార్లు మాకు ఇక్కడ మేము ఆరాధన సమయంలో కూడా ప్రాక్టీస్ సెషన్స్లో డిసగ్రిమెంట్స్ వచ్చి అలా అవన్నీ కూడా దట్ పర్సన్ హ్యాస్ విట్నెస్డ్. అండ్ అది విట్నెస్ చేసి దెన్ వెన్ ఐ షేర్డ్ ఫ్యూ థింగ్స్, దట్స్ వెన్ అప్పటి నుంచి, బికాస్ దట్ పర్సన్ సెడ్ హీ నోస్, హీ స్టడీడ్ మెడిసిన్, హ్యూమన్ సైకాలజీ తెలుసు, అండ్ మనుషులను ఎలా సెట్ చేయాలో తెలుసు అని చెప్పాడు. తనకు ఇలానే వాళ్ళ బంధువులు కూడా ఎవరో భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తే ఏం చెప్పాడంటే, తను వాళ్ళందరినీ కూడా ఎలా దూరంగా ఉండి కొన్ని రోజులు ఉండి అలా వాళ్ళని సెట్ చేశాను అని కూడా ఈ టోల్డ్ దట్ విచ్ ఐ డిడ్ంట్ నో, మై హస్బెండ్ హ్యాస్ రిమైండెడ్ మీ. సో అలా అవి చెప్పుకున్నప్పుడు ఇన్స్టెంట్లీ ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, మీ హస్బెండ్ ఒక నార్సిసిస్ట్. అంటిల్ దెన్ ఐ డోంట్ ఈవెన్ నో ద వర్డ్ నార్సిసిస్ట్. అందరు అనుకోవచ్చు అంటే ఇంగ్లీష్ వచ్చు, అన్నీ వచ్చు, ఈ కంట్రీలో ఉండి నార్సిసిస్ట్ తెలీదా అని. టు బీ ఆనెస్ట్, ఐ డోంట్ నో ద వర్డ్ అంటిల్ దట్ పర్సన్ హెస్ టోల్డ్ మీ. సో నార్సిసిస్ట్ అని ఏందని గూగుల్ చేశాను. దట్స్ వెన్ ఐ కేమ్ టు నో. అండ్ దెన్ అని చెప్పినది ఏంటంటే, తన తల్లిలాగా బాధపడడం ఇష్టం లేదని, దట్ నేను అటువంటి పెయిన్ గుండా వెళ్ళొద్దు, బికాస్ దట్ పర్సన్స్ మదర్ హ్యాస్ గాన్ త్రూ ద సేమ్ పెయిన్ ఫ్రమ్ హిస్ ఫాదర్ హూ ఈజ్ అ నార్సిసిస్ట్. సో అదే పెయిన్ గుండా వెళ్ళొద్దు, యూ డోంట్ డిజర్వ్ దట్ పెయిన్ అని చెప్పి he said that మ్యారేజ్ నేను గైడ్ చేస్తానని చెప్పినప్పుడు ఐ వాజ్ ఇన్ సచ్ అ వల్నరబుల్ స్టేట్. ఎట్లాంటి స్టేట్ అంటే, దీస్ ప్రాబ్లమ్స్ జస్ట్ లైక్ ఎనీ అదర్ కపుల్ తోటి షేర్ చేసుకునేలాగానే ఐ షేర్, ట్రస్టెడ్ కపుల్ తోటి, గాడ్లీ పీపుల్ తోటి. అండ్ ఎలా అంటే, బికాజ్ నోయింగ్ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్, నోయింగ్ యాజ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్, ఇట్లా మేము అనుకున్నాం ఓకే తల్లిదండ్రులు తెలుసు, ఒక క్రిస్టియన్ అనే ఇది తోటి పంచుకున్నప్పుడు that has turned into a disaster. I don't mind sharing this, even though if I get any criticism later, if I get any accusations later, even if people condemn me later, I don't mind. Kani I'm here to testify. ఎందుకంటే దేవుడు నాకు 2 కన్ఫర్మేషన్స్ ఇచ్చాడు దీని గురించి చెప్పడానికి కూడా. ఎలా అంటే, మేము ఒకరోజు ఒక సర్వీస్ అటెండ్ అవుతున్నప్పుడు దేవుడు క్లియర్గా మాట్లాడాడు. అది లూక్ చాప్టర్ 8 ద్వారా సైనా లీజన్ తోటి ఫిల్ అయిన ఆ వ్యక్తి, డీమన్ పొసెస్ మ్యాన్, గెరసీన్స్ అనే ప్రాంతంలో ఉండి టూమ్స్ మధ్యలో ఉండి జీవిస్తుంది. సో ఆ ఒక దాని గురించి మెసేజ్ సర్మన్ అన్నమాట. అక్కడ మనం చూస్తే దేవుడు నది దాటి అప్పటి వరకు హీ డిడ్ అమేజింగ్ మిరకల్స్ దేర్ ఇన్ అదర్ ప్లేస్, కానీ కేవలం ఈ వ్యక్తి కోసమే, ఈ దెయ్యం పట్టిన వ్యక్తి కోసమే నది అంతా ట్రావెల్ చేసి ఇక్కడికి వచ్చి జస్ట్ టు హీల్ దట్ పర్సన్. అ లీజన్ అంటే ఎంతమంది తెలుసా? వేలకు వేలే, కానీ ఇట్ ఈస్ 6,000
ఈవిల్ స్పిరిట్స్ ఆ ఒక మనిషిలో ఉన్నాయి. అండ్ హీ వాజ్ లివింగ్ ఇన్ టూమ్స్. అక్కడ ఆ సమాధుల దగ్గర ఉండడం, ఎట్లా పడితే అట్లా ఉండడం, ఆయనని హామ్ చేసుకోవడం. అలాంటిది దేవుడు వచ్చినప్పుడు, ఏసీ అక్కడ ట్రావెల్ చేసి వచ్చినప్పుడు హీ వాజ్ లైక్, ఐ డోంట్ వాంట్, అంటే ఇక్కడ ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతాడు. సో మనకు ఆ స్టోరీ అంతా తెలుసు. దేవుడు ఆయనను స్వస్థపరిచినప్పుడు హీ యూస్ టు బి నేకెడ్ అండ్ హీ వాజ్ ఇన్, యాజ్ సూన్ యాజ్ జీసస్ హీల్డ్ హిమ్, హీ కేమ్ బ్యాక్ టు హిస్ సెన్సెస్ అని ఉంటుంది వాక్యంలో. హీ కేమ్ బ్యాక్ టు హిస్ సెన్సెస్. అండ్ సెన్సెస్కి వచ్చినప్పుడు యు నో వాట్ జీసస్ టోల్డ్ హిమ్? రిటర్న్ హోమ్ అండ్ టెల్ వాట్ ఐ హ్యావ్ డన్ అని. అంతమందికి ఆల్ దీస్ డేస్ హీ వాజ్ ఐసోలేటెడ్, హీ వాజ్ అవే ఫ్రమ్ ద కమ్యూనిటీ, అవే ఫ్రమ్ పీపుల్, అవే ఫ్రమ్ ఎవ్రీబడి. బికాస్ అమ్మో ఈయన నా వచ్చాడా అని ఎలా అనుకుంటున్నా. అందుకే ఆయన సమాధుల దగ్గర ఉన్నాడేమో. అంటే బికాస్ ఆఫ్ హిస్ స్టేట్, హిస్ పొజిషన్, పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు, ఆయన ఉండలేకనే అక్కడ ఉన్నాడు. అండ్ ఆబ్వియస్గా దెయ్యం పట్టిన వాళ్ళు ఎక్కడ ఉండాలని కోరుకుంటారంటే అలాంటి ప్లేసెస్లోనే. సో రిటర్న్ హోమ్ అండ్ టెల్ వాట్ ఐ హ్యావ్ డన్ అని, దట్స్ ఎగ్జాక్ట్లీ. సో అండ్ దెన్ ఆ సర్మన్ ఎవరైతే చెప్తున్నారో ఆ పాస్టర్ చెప్పినది ఏంటిదంటే, దట్ ఈస్ హిస్ స్టోరీ, టెల్ యోర్ స్టోరీ అని. క్లియర్గా నాకు దేవుడు నాతో మాట్లాడినట్టే అనిపించింది. ఐ నీడ్ టు టెల్ మై స్టోరీ. టు బి ఆనెస్ట్, అప్పటి వరకు కూడా ఐ థాట్ ఐల్ జస్ట్ షేర్ అ బిట్ ఆఫ్ ఇట్. కానీ నో, వెన్ వీ స్టాండ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, ఇట్ షుడ్ కమ్ అవుట్ విత్ ట్రూత్. అండ్ దోస్ హూ టెస్టిఫై ట్రూత్, గాడ్ విల్ బీ హానర్డ్. అబద్ధికులను దేవుడు ద్వేషిస్తాడు. సో that's exactly what that's how I was compelled. And so I'll keep reading out if you don't mind. క్రమంగా అతను నా భర్తకు వ్యతిరేకంగా నన్ను మార్చే ఆలోచనలు నాటడం ప్రారంభించాడు. నా భర్తకు విధేయత చూపడం అనేది కంట్రోల్ అనుమతిస్తున్నావు అని నాకు చెప్పాడు. నేను నా భర్తకు లేదా అతని కుటుంబానికి అర్హురాలిని కాదని, నా వివాహంలో నేను ఎన్నో సంవత్సరాలు వేస్ట్ చేశానని నన్ను నమ్మించాడు. అతను ఒకప్పుడు ఎంత పాపిగా మరియు దేవుడు అతనిని ఎలా రక్షించాడో అతను పంచుకోవడం ప్రారంభించాడు. అతని సాక్ష్యం నన్ను ఒప్పించింది. నా వివాహంలో చాలా కాలంగా ఉన్న సమస్యలను పరిష్కరించిన తర్వాత చివరికి ఒక వ్యక్తి నన్ను అర్థం చేసుకున్నట్లు నాకు అనిపించింది. దట్స్ వెన్ I felt my problems have been heard, and I not felt rejected, but someone has understood pain, and I felt this is nothing to cover up or anything. I'm just being open as I can. అతను నిజంగా శ్రద్ధ వహిస్తున్నాడని మరియు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని నేను నమ్మాను. నేను అతనిని నమ్మడం ప్రారంభించాను మరియు వ్యక్తిగత విషయాలను పంచుకోవడం కొనసాగించాను. అతను నన్ను మరింత మార్చుకోవడానికి విషయాలను కలెక్ట్ చేస్తున్నాడని గ్రహించలేకపోయాను. నా భర్త చేస్తున్నది అబ్యూస్, గ్యాస్ లైటింగ్, ఐసోలేషన్, ఇమోషనల్ మ్యానిపులేషన్. నేను చెప్పిన ప్రాబ్లమ్స్ని దాన్ని హీ యూజ్ దీస్ టర్మ్స్. మరియు డివోర్సే నన్ను రక్షించడానికి ఏకైక మార్గం అని, మరియు అతను నన్ను వివాహం చేసుకుంటాడని అతను నాకు చెప్పడం ప్రారంభించాడు. అతను నన్ను అర్థం చేసుకున్నాడని మరియు నన్ను చూసుకుంటాడని చెప్పాడు. నా భర్త నన్ను శారీరకంగా వేధించడానికి జాయిన్ ఫెలోషిప్లో కథలను వ్యాప్తి చేయడం ద్వారా అతను ఇప్పటికే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేశాడు. చాలా కాలం తర్వాత నేను నా భర్తతో తిరిగి కలిసే వరకు ఈ పుకార్లు ఉన్నాయి అని కూడా నాకు తెలియదు. దే వర్ రూమర్స్ స్ప్రెడింగ్ దాట్, నాకు తెలియకుండానే దట్ మై హస్బెండ్ హిట్స్ మీ, జుట్టుబట్టి ఇలా కొడతాడని, ఇటువంటి రూమర్స్ అన్ని దట్ పర్సన్ హ్యాస్ స్టార్టెడ్ స్ప్రెడింగ్ అరౌండ్, విచ్ నన్ ఆఫ్ us know that. అండ్ దెన్ మొదట అతను నన్ను లండన్లో నుండి బయటికి భారతదేశానికి తిరిగి వెళ్ళాలని ఒప్పించాడు. నా భర్త నేను నివసిస్తున్న నా తల్లి ఇంటిలో నేను నివసిస్తున్నప్పుడు భారతదేశానికి వచ్చాడు. ఆ వ్యక్తి నా భర్తతో నేను లండన్కు తిరిగి వెళ్ళొద్దు అని చెప్పాడు. నేను అలా వెళ్తే విడాకులు అడిగానని బయట
వెళ్ళినందుకని నన్ను హింసించి ఎదుర్కొంటానని అతను చెప్పాడు. అతను నన్ను నా తల్లి ఇంటి నుండి వదిలి వెళ్ళమని బలవంతం చేశాడు మరియు నన్ను పూర్తిగా ఒంటరిగా ఉంచాడు. నా భర్త, నా కుటుంబం, అత్తమామలు మరియు కుటుంబ స్నేహితులతో ఉన్న అన్ని పరిచయాలను బ్లాక్ చేయమని అతను నాకు చెప్పాడు. నేను అతనితో మాత్రమే మాట్లాడవలసి వచ్చింది. నా భర్తతో ఫోన్లో విడాకులు అడిగినందుకు, బికాస్ హీ వాజ్ ప్రొవోకింగ్ మీ, దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ ఫర్ డివోర్స్. అది అడిగినప్పుడు అండ్ దెన్ మా హస్బెండ్ అక్కడ ఇండియాకి వచ్చినప్పుడు, మమ్మీ దగ్గర ఉన్నప్పుడు అవి అడిగినందుకు, దెన్ హీ ప్రొవోక్ మీ టు జస్ట్ స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్ బికాస్ లండన్ నిన్ను తీసుకెళ్ళాక మళ్ళీ నీకు టార్చర్ ఉంటుంది అని, అండ్ హీస్ గోయింగ్ టు అబ్యూజ్ యూ ఫర్ ఆస్కింగ్ డివోర్స్ అని. సో ప్రతీకారం తీర్చుకుంటాడని అతను నన్ను మరియు నా పిల్లలను వైజాగ్లోని తన బంధువుల ఇంటికి తీసుకెళ్ళాడు. అతను ఫోన్లో ఉన్నప్పుడు మరియు నేను పంచుకున్న అన్ని సమస్యలను అతను వెల్లడి చేస్తాడనే భయంతో నేను నిర్ణయంగా భావించాను. భయం పెరిగి నేను ఇప్పటికీ లండన్లోని నా ఇంటిని వదిలి వెళ్ళాను మరియు ఇప్పుడు నేను నా తల్లి ఇంటిని వదిలి వెళ్ళాను. నేను గందరగోళంలో చిక్కుకున్నానని నాకు తెలుసు మరియు అది తప్పు అని నేను భావించాను. హైదరాబాద్ నుండి అతను తన స్నేహితుడితో మమ్మల్ని సగం దూరం వరకు వైజాగ్ తీసుకెళ్ళారు. తర్వాత వైజాగ్లోని అతని కజిన్స్ హాఫ్ వే నుండి మమ్మల్ని వారింటికి తీసుకెళ్ళాడు. నేను వేధింపుల నుండి పారిపోతున్నానని మరియు నాకు షెల్టర్ అండ్ సేఫ్ ప్లేస్ కావాలని అతను ఆ కపుల్తో చెప్పాడు, వైజాగ్లో ఉన్న ఆయన కజిన్స్. నేను మరియు నా పిల్లలు ఎక్కడున్నామో తెలుసుకోవడానికి మా కుటుంబాలు పోలీసులకి మిస్సింగ్ కంప్లైంట్ చేశారు. ఇంతలో నా తండ్రి ఐసీయూలో ఉన్నాడు, కానీ ఈ వ్యక్తి జాలి కూడా చూపిలేదు. హీ వాజ్ రూత్లెస్. అతను నన్ను నా తండ్రిని చూడనీయకుండా అడ్డుకున్నాడు, స్టాప్ చేసి. నా భర్త దగ్గరికి వెళ్తే నౌ దీస్ పీపుల్ విల్ బీ ఎక్స్పోజ్డ్ ఫర్ టేకింగ్ అస్ అవుట్ అని చెప్పి రివర్స్ కంప్లైంట్ నా మీద చేస్తారని చెప్పి భయాన్ని పెంచాడు. అతను నా గురించి వరి కాదు, కానీ నేను తిరిగి వెళ్తే తన పేరు బయటకు వస్తుందని మరియు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అతను భయపెట్టాడు. తన బంధువుల ద్వారా అతను నా గురించి తప్పుడు పుకార్లు వ్యాప్తి చేశాడు. నేను నా భర్తను ఇష్టపూర్వకంగా విడిచిపెట్టానని మరియు అతని వెనుక పడుతున్నానని అతను లండన్లోని చర్చ్ సభ్యులు, అతని బంధువులు, అతని కుటుంబం వంటి వివిధ వ్యక్తులకు వేరువేరు కథలు చెప్పాడు. నాకు సహాయం చేస్తానని చెప్పుకుంటూ నేను అతని వెనుక ఉన్నానని కూడా చెప్పాడు. నా గురించి ఏమి చెప్తున్నాడో నాకు తెలీదు. నాకు బయటి ప్రపంచంలో ఎటువంటి సంబంధం లేదు. డొమెస్టిక్ అబ్యూస్ మరియు వైలెన్స్ సంబంధించిన నా భర్తపై చట్టపరమైన కేసు పెట్టమని అతను నన్ను ఒత్తిడి చేశాడు. పరిస్థితి మరింత దిగజారింది. నేను అబ్యూజివ్ మ్యారేజ్లో ఉన్నానని మరియు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నానని అతను తన తండ్రికి మరియు ఇతరులకు చెప్పాడు. నేను అతని వెనుక ఉన్నానని, నేనే అతని వెనుక పడుతున్నానని, వివాహం చేసుకుంటానని నా మీద రూమర్స్ పుట్టించాడు. దెన్ అతని తండ్రి డివోర్స్ ఫైనల్ అయ్యే వరకు ఈ వ్యక్తి మరియు అతని తండ్రి పేర్లు బయటికి రానివద్దని అతని తండ్రి నాకు కఠినమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అది జరిగితే థింగ్స్ వోంట్ బి గుడ్ అని హెచ్చరించాడు. ఇది మరింత భయాన్ని పెంచింది. నేను భారతదేశంలో ఉండగానే యూకేకి తిరిగి వెళ్ళే ముందు నా భర్త నాపై చైల్డ్ అబ్డక్షన్ కేసు పెట్టాడని మరియు తిరిగి రావడం సేఫ్ కాదని నాకు చెప్పబడడం జరిగింది కుటుంబ సభ్యుల ద్వారా. కానీ పిల్లలు నాతో సురక్షితంగా ఉన్నారని సోషల్ సర్వీసెస్కు వివరించడానికి నేను యూకేకి తిరిగి వచ్చాను. ఇది అవతలి వ్యక్తి నన్ను ఉపయోగించుకోవడానికి ఒక అవకాశంగా మారింది. అతను నా భర్తపై డొమెస్టిక్ అబ్యూస్ అండ్ వైలెన్స్ సంబంధించి పోలీస్ కంప్లైంట్ చేయమని నన్ను బలవంతం చేశాడు. అప్పటి నుండి అతను నన్ను పూర్తిగా మోసగించాడు మరియు సాధ్యమైన ప్రతి విధంగా కంట్రోల్ చేయడం ప్రారంభించాడు. అతను చెప్పినది చేయమని నన్ను బలవంతం చేశాడు. అతని ప్రవర్తన యూకేకి వచ్చాక అగ్రెసివ్గా మరియు బెదిరింపుగా మారింది. నేను అతని సూచనలను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని పాటించడానికి నిరాకరించినప్పుడు అతను నన్ను కొట్టడానికి కూడా తన చెయ్యి ఎత్తాడు. అతను నన్ను మరియు నా పిల్లలను మిస్ట్రీట్ చేశాడు. నేను భయపడ్డాను.
పిల్లల నుండి నా కన్నీళ్ళు దాచడానికి ప్రయత్నించాను. చాలాసార్లు నేను నా భర్త దగ్గరికి తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ భయం నన్ను ప్యారలైజ్ చేసింది. నేను తిరిగి వెళ్తే కుటుంబానికి అవమానం కలిగించినందుకు నా భర్త మరియు అత్తమ్మ నన్ను హింసిస్తారని ఈ వ్యక్తి నన్ను ఒప్పించాడు. నా భర్తను సంప్రదించే ధైర్యం నాకు లేదు. December 6th మీలో కొంతమందికి తెలిసినట్టుగా నా భర్త మరియు అతని సోదరుడు మా చిన్న కుమారుడిని స్కూల్ నుండి తీసుకువెళ్తున్న వీడియోను చూసే ఉంటారు. ఆ వీడియో వాట్సాప్లో సర్క్యులేట్ చేయబడింది. ఆ వ్యక్తి పేరు, ముఖం, అతని తండ్రి పేరు మరియు పరిచర్య పేరు బయటికి వచ్చినందుకు అతను నా ఇంటికి వచ్చి ఒక స్నేహితుడితో కలిసి ఆయన దగ్గరలోనే నివసిస్తున్నాడు అప్పుడు. మరియు నా భర్త మరియు అతని కుటుంబాన్ని వ్యతిరేకంగా వీడియో చేయమని నన్ను ఒత్తిడి చేశాడు. నేను నిరాకరించాను. ఐ రిఫ్యూజ్డ్, బట్ హీ టర్న్డ్ ఇన్ అగ్రెసివ్ అండ్ అబ్యూజివ్ టువర్డ్స్ మీ. నా భర్త నన్ను ఎన్నోసార్లు నేను చెప్పాను, నా భర్త కూడా ఈ విధంగా నన్ను ట్రీట్ చేయలేదని. నా భర్త నన్ను వేధించడానికి చెబుతూ, నా భర్తని వేధించాడని చెబుతూ October 2024 నుండి నన్ను ఒక వీడియో తీయమని అతను నన్ను ఒత్తిడి చేశాడు. ఆ అబ్యూస్ గురించి విషయాలు బయటకు వస్తే ప్రజలు ఫస్ట్ నన్ను నమ్ముతారు. సో దట్ మా హస్బెండ్ ఆ వీడియో డిసెంబర్లో ఎక్స్పోజ్ చేసిన దాన్ని బట్టి, సర్క్యులేట్ చేసిన దాన్ని బట్టి అది అయింది కాబట్టి నౌ పీపుల్ విల్ బిలీవ్ హిమ్ and not me. So he was asking me to do a video from October to portray my husband as bad as he ante enta ante his abusive domestic abuse violence undan. So ఆ వీడియో చేసినందుకు చేయనందుకు నన్ను నిందించాడు. మరియు నేను ఇప్పుడు అతని మాట వినాలని చెప్పాడు. అతని కుటుంబం కూడా నన్ను వీడియో చేయమని అతనిపై ఒత్తిడి చేశారు, మినిస్ట్రీ పాడవుతుంది అని. కాబట్టి December 7th, 2024 అతను రాసిన స్క్రిప్ట్, ఐ డోంట్ నో వెదర్ వీ హ్యావ్ ఇట్, బట్ వీ ఫౌండ్ దట్ పేపర్ రీసెంట్లీ. అతను రాసిన స్క్రిప్ట్ నేను మొదట్లో అతనితో ఏదైతే పంచుకున్నానో అవన్నీ నన్ను బహిరంగంగా వీడియోలో టు ద వరల్డ్ షేర్ చేయమని నన్ను ఒత్తిడి చేశాడు. ఎందుకంటే నా భర్తను మరియు కుటుంబాన్ని వీలైనంత చెడ్డగా చిత్రీకరించాలని, నా భర్తకు మానసిక రోగం ఉందని కట్ చేసి మరింకో వీడియో కూడా తీపించాడు. వీడియో చేసిన తర్వాత కూడా నేను నా భర్తతో ఇంకా రాజీ పడాలనుకున్నాను. నేను నా భర్తకు కాంటాక్ట్ అయ్యాను, కానీ అతను తీవ్రంగా నాలో భయాన్ని నింపుతూనే ఉన్నాడు. నా భర్త కుటుంబంపై నేను అవమానం కలిగించినందుకు ప్రతీకారం తీర్చుకుంటారని చెప్పాడు. ఆ భయం రోజు రోజుకి పెరిగింది. నా భర్తను సంప్రదించడానికి నేను చాలాసార్లు ప్రయత్నించాను. కోవెంట్రీలో నన్ను కలవమని కూడా మా హస్బెండ్ అడిగాడు, కానీ భయం మరియు బెదిరింపులు ప్రతిసారి నా మనసు మార్చుకునేలా చేశాయి. ఇంతలో లీగల్గా చిక్కులు పెరిగాయి. స్కూల్ సంఘటన సమయంలో నా భర్త మరియు అతని సోదరుడు దుర్భాషణను, అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేశాడని నాకు చెప్పుడు మాటలు చెప్పాడు. అతను నా భర్తతో జరిగిన ప్రతి సంభాషణను పోలీసులకు రిపోర్ట్ చేయమని బలవంతం చేశాడు. నా భర్త నన్ను కలవడానికి కోవెంట్రీకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి నన్ను ప్రతి కాన్వర్సేషన్స్ని రిపోర్ట్ చేయమని చెప్పాడు. తద్వారా నా భర్త నన్ను కాంటాక్ట్ చేయకుండా ఉండడానికి దానిని కూడా నివేదించమని బలవంతం చేశాడు. జనవరి ప్రారంభంలో అతను భారతదేశానికి బయలుదేరాడు, కానీ దూరం నుండి నన్ను మానసికంగా టార్చర్ కొనసాగించాడు. కొన్నిసార్లు అతను నీ భర్త వద్దకు తిరిగి వెళ్ళు అని చెప్తాడు, కానీ అతను మొదట మంచిగా ఉంటాడు మరియు తర్వాత నిన్ను బాధిస్తాడు అని కూడా అన్నాడు. నేను ఇప్పటికీ నా భర్త ప్రేమిస్తున్నానో లేదో పరీక్షించడం ఆయన యూజ్ చేసిన రివర్స్ సైకాలజీ టాక్టిక్. అంటే
అలా పరీక్షిస్తే నా హార్ట్ ఎట్లుంది అని నన్ను టెస్ట్ చేసి చూడడం. ఆపై నన్ను మళ్ళీ భావోద్రేకంగా మోసగించడం, నా భర్త చేతుల్లో నేను బాధపడడం అతనికి ఇష్టం లేదని చెప్పడం. కొన్నిసార్లు అతను ఈ పరిస్థితికి నన్ను నిందించాడు. అతనితో వ్యక్తిగత విషయాలను పంచుకోవడం నా తప్పు, అందుకే ఇక్కడ దాకా వచ్చిందని చెప్పడం. మా వివాహం ఎప్పటికీ రెస్టోర్ కాదు అని నిరాశ చెంది జనవరి చివరిలో విడాకుల కోసం ఫైల్ చేయడానికి నన్ను ప్రేరేపించాడు. నా భర్త నన్ను ఎప్పటికీ విడాకులు ఇవ్వనని, కానీ కుటుంబానికి అవమానం కలిగినందుకు నన్ను మానసికంగా హింసిస్తాడని అతను చెప్పాడు. నా భర్త దగ్గరికి తిరిగి వెళ్తే ఆ వ్యక్తికి వ్యతిరేకంగా ఏదైనా చెప్పితే అదంతా అబద్ధం అని ఒత్తిడితో నా భర్త మరియు కుటుంబం ఈ వ్యక్తి ఒక మినిస్ట్రీపై దాడి చేయడమే దీనిని కారణమని అతను నన్ను బలవంతంగా వీడియో రికార్డ్ చేయమని కూడా చెప్పాడు. సో దట్ their ministry, their names, everything will be protected. అండ్ ఆ వీడియో డిలీట్ చేయమని అడిగితే నా దగ్గర లేదు, అది మా అంకుల్ దగ్గర ఉంది అండ్ ఐ కాంట్, అది నా చేతిలో లేదు అని చెప్పడం. తన సొంత పేరు, తన తండ్రి పేరు మరియు వారి పరిచర్యను కాపాడుకోవడానికి అతను నన్ను ఒక షీల్డ్గా, పిల్లల్ని ఒక షీల్డ్గా ఉపయోగించుకున్నాడు. నేను నిజం బయట పెడతాననే భయంతో అతను నా భర్త దగ్గరకు తిరిగి వెళ్ళొద్దు అని ప్రయత్నించడం, వేరొకరిని వివాహం చేసుకోమని, ఒంటరిగా ఉండమని, లేదా నా తల్లి దగ్గరికి తిరిగి వెళ్ళమని చెప్పాడు. కానీ నా భర్త దగ్గరికి ఎప్పుడు తిరిగి వెళ్ళొద్దు అని చెప్పాడు. స్త్రీలు బోధించకూడదు లేదా పరిచర్య చేయకూడదు, పాటలు మాత్రమే పాడాలి. నేను బోధిస్తే ప్రజలు నన్ను నిందించి అవమానిస్తారని అతను చెప్పాడు. నువ్వు ఎప్పటికీ బోధించకూడదని అంత నిష్టగా ఉన్నావు, ఇప్పుడేమైంది అను నన్ను నిందించడం. నేను నిరాశకు గురయ్యాను. దేనికి అర్హురాలని కాదని, చనిపోవడమే మంచిదని నేను భావించాను. ప్రతి నెల నేను నా భర్త దగ్గరికి తిరిగి వెళ్ళడానికి ప్రయత్నించాను, కానీ నన్ను స్టాప్ చేశాడు. ఈలోగా నా భర్త నన్ను మరియు పిల్లలను సంప్రదించడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. నా భర్త చాలాసార్లు ఈమెయిల్స్ పంపాడు. తనపై ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదని రుజువు కోసం లండన్లోని హౌన్స్లో పోలీసులకు మరియు కోవెంట్రీ పోలీసులకు కూడా వెళ్ళాడు. కానీ నేను గతంలో ఒత్తిడితో రిపోర్ట్స్ చేసిన ఫిర్యాదుల కారణంగా కోవెంట్రీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ఇంటర్వ్యూ చేశారు. నా భర్త పోలీసులకు వివరించాడు, నా భార్యను ఈ మూడో వ్యక్తి మోసగిస్తున్నాడని మరియు ఈ వ్యక్తి ఉచ్చు నుండి నా భార్యను బయటపడడానికి నేను చేస్తున్న ప్రయత్నం అని పోలీసులకు తెగించి, రిస్క్ కానీ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నా కూడా తెగించి పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. కానీ యూకే చట్ట ప్రకారంగా ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 2 అన్వాంటెడ్ కాల్స్ ఆర్ అన్వాంటెడ్ ఈమెయిల్స్, ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ హరాస్మెంట్. 2 అన్వాంటెడ్ కాల్స్ లేదా ఈమెయిల్స్లను వేధింపులుగా పరిగణిస్తుంది. నా భర్తని ఇంటర్వ్యూ చేసి పోలీసులు అతని ఉద్దేశాలను సమీక్షించిన తర్వాత పోలీసులు అతని కండిషన్స్తో బెయిల్పై విడుదల చేశారు. డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా 3 నెలల పాటు ఎవరితోనూ నన్ను అంటే వైఫ్ని సంప్రదించకూడదు, నాట్ టు బీ ఇన్ కాంటాక్ట్ ఈదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. బెయిల్ ఆర్డర్ని బ్రీచ్ చేస్తే జైలు శిక్ష అని చెప్పారు. నా భర్త బెయిల్ ఆర్డర్పై ఉన్నప్పుడు పూర్తి బెయిల్ కండిషన్స్ నాకు తెలియకుండానే నా భర్త తీవ్ర నిరాశకు గురయ్యాడని మరియు జరిగిన దాని గురించి తన ఇల్లు నుండి బయటికి వెళ్ళట్లేదని, బికాజ్ మై హస్బెండ్ వాజ్
he never seen how a jail looks. He has never gone into a police station. ఈ కంట్రీలో ఎవరైనా దేశంకి వచ్చినప్పుడు we don't like to hear the word police, crime, court, sentence ఇది. కానీ అలాంటిది it was a nightmare to him. He went back home feeling depressed, unable to come out of his home with closed rooms అలా. అండ్ దెన్ నేను నా హస్బెండ్ని కాంటాక్ట్ అవ్వాలనుకున్నాను, కానీ ఆ వ్యక్తి నన్ను హెచ్చరించాడు. ఫోన్ చేసినా లేదా భర్తను విజిట్ చేస్తే నా భర్త దానిని ఒక సాకుగా ఉపయోగించి నేను అతనిని వేధిస్తున్నానని, మరి బ్లాక్మెయిల్ చేస్తున్నానని నాపై రివర్స్ కంప్లైంట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. సో డోంట్ కాంటాక్ట్ హిమ్ అని. నేను కాంటాక్ట్ చేస్తే నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని ఆయన చెప్పాడు. నా భర్త పిచ్చివాడిలా ఆయననే పోలీసులకు వద్దకు వెళ్ళి చిక్కుకున్నాడు. అది ఆయన సమస్య, అది నువ్వు ఆందోళన చెందాల్సిన పని లేదు అని, అది నీ ప్రాబ్లం కాదని చెప్పాడు. నా కుటుంబాన్ని లేదా నా భర్త కుటుంబాన్ని సంప్రదించాలని నేను అనుకున్నప్పుడల్లా వారు కాన్వర్జేషన్స్లను రికార్డ్ చేసి ప్రజలకు ఎక్స్పోజ్ చేస్తారు అని నాకు చెప్పాడు. నేను భయం మరియు ఐసోలేషన్తో పూర్తిగా ఒంటరిగా అయిపోయాను. బెయిల్ 3 months పూర్తయ్యే వరకు వేచి ఉండడం తప్ప నాకు వేరే దారి లేదు, ఏమీ లేదు. ఆ 3 నెలలు నా మొత్తం జీవితం అత్యంత దారుణమైన పరిస్థితి. కనీసం నా భర్త నాకు సహాయం చేస్తున్నాడు, ఈమెయిల్స్ ద్వారా పంపించినప్పుడు నాకు అదొక హోప్ ఉండేది. కానీ బెయిల్ సమయంలో నాకు ఎటువంటి సంబంధం భర్తతో లేనప్పుడు, ఎటువంటి కాంటాక్ట్ లేనప్పుడు హోప్లెస్ సిచ్యువేషన్గా మారిపోయింది. నేను చనిపోవాలని మరియు జీవించడం వేస్ట్, వ్యర్థం అని అనుకున్నాం. భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఆందోళన, ఒంటరితనం, డిప్రెషన్, ట్రామా, ఆత్మహత్య ఆలోచనలు, భయం, తిరస్కరణ, ఒంటరితనం. మార్చ్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల్ గారు మరణించిన సమయంలో నేను ఆ పాస్టర్ మరణ వార్తలు అవన్నీ వింటున్నప్పుడు, వీడియోస్ చూస్తున్నప్పుడు, ఆయనకి ఎలా చనిపోయాడో మనకు తెలియదు, కానీ ఆ న్యూస్ చూసినప్పుడు సాతాను, అపవాది నన్ను ఆ పరిస్థితిని ఉపయోగించుకొని నన్ను ఆత్మహత్యకు ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణలు సటిల్గా కాదు, చాలా ఇంటెన్స్గా వచ్చినాయి. ఎలా అంటే నా దగ్గర ఎవ్వరు కూడా లేరు ఆపడానికి. పిల్లలు స్కూల్కి వెళ్ళారు. ఒకరోజు నేను చాలా నిరాశకు గురయ్యాను. పిల్లలు స్కూల్లోకి వెళ్ళిన తర్వాత నేను పని చేస్తూ కొన్ని ఇంటి పనులు చేస్తున్నప్పుడు అపవాది నన్ను కిందకి వెళ్ళి కిచెన్లో ఉన్న మీట్ నైఫ్ తీసుకొని పొడుచుకో అని ప్రేరేపించాడు. ఒక్క సెకండే ఉంటుంది ఆ పెయిన్. నీకు ఈ లోక సంబంధమైన నొప్పి, బాధ, రిజెక్షన్, అక్యుజేషన్స్, ఈ ట్రామా, ఈ షేమ్, ఇవంతా నువ్వు గో త్రూ అవ్వాల్సినది పని ఉండదు. జస్ట్ కిల్ యువర్ సెల్ఫ్, ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 1 minute పెయిన్ అని అపవాది చాలా ప్రేరేపించాడు. ఆ ప్రేరేపణలు తీవ్రం అవుతుండగా నాకు తెలుసు, ఒకవైపేమో ఐ నో ఐ షుడెంట్ బి డూయింగ్ ఇట్, మరొక వైపు కిందకి వెళ్ళమని. కానీ చివరికి వెళ్ళలేదు. కిందకి వెళ్ళకుండా నేను డువే మరతేస్తున్నా. ఒకటే సెకండ్ బెడ్ మీద పడి గట్టిగా ఏడ్చుకుంటూ లార్డ్ సేవ్ మీ అని ఏడ్చా. దేవా నన్ను కాపాడు, సహాయం చేయండి, నన్ను రక్షించండి ప్రభా అని ఏడిస్తున్నప్పుడు మంచం మీద పడి మూలుగుతో ఏడుస్తున్నప్పుడు there's nobody to save me except the Lord.
అండ్ దెన్ మమ్మీకి ఫోన్ చేయాలనిపించింది. మమ్మీకి ఫోన్ చేస్తే మమ్మీ ఇట్లా వస్తున్నాయి, సూసైడల్ థాట్స్ వస్తున్నాయి అని అన్నప్పుడు వెంటనే మమ్మీ ప్రార్థన చేసి, వద్దు నాన్న అటువంటి పిచ్చి పనులు చేయొద్దు అని చెప్పి ప్రార్థన చేసి ధైర్యపరిచి ఆదరించి నన్ను కూడా మోకరించి ప్రార్థన చేసుకోమని, వాక్యం చదువుకోమని చెప్పింది. నాకు తెలుసు. అండ్ ఐ స్టాప్డ్ ఫ్రమ్ డూయింగ్ ఇట్ బికాస్ ఐ నో ఐ కాంట్ డూ దిస్ టు ద లార్డ్ వెన్ ఐఎమ్ సేవ్డ్. ఐ డు నాట్ వాంట్ టు బి ఇటర్నలీ సపరేటెడ్ ఫ్రమ్ గాడ్. హస్బెండ్తో దూరమైన నొప్పి ఇంత ఉంటుంది, కానీ దేవుడితో దూరం అయితే అది లైఫ్ లాంగ్ వీ హ్యావ్ టు బీ సఫరింగ్ ఇన్ హెల్. సో ఒక గమనిక, దోస్ హు ఆర్ వాచింగ్ ఆన్లైన్, ఆ సూసైడల్ థాట్స్ వచ్చినప్పుడు గెట్ సమ్ ప్రేయర్ బై సమ్వన్ ఎల్స్. చాలాసార్లు ఇక్కడ యూకేలో సమారిటన్స్ అని ఉంటారు, అట్లా కూడా ప్రేరేపణ వచ్చింది. call them and talk to them, because I was blocked contact with everybody. Though I have my own husband here, still I was not able to contact. Though I have my whole family in India, still I was not able to contact. కానీ దేవుని బిడ్డగా నేను ఆత్మహత్య చేసుకుంటే ఆయన ఆలయాన్ని మరియు ఆయన సృష్టించిన వాటిని నాశనం చేసిన దాన్ని అయితానని, దేవుడి నుండి శాశ్వతంగా వేరు చేయబడతానని నాకు తెలుసు. కాబట్టి దేవుడు అది జరగనీయలేదు.